అందరికీ నమస్కారం. న్యూ ఇయర్ వచ్చిందంటే రెస్టారెంట్స్లో బిర్యానీల హడావుడి మామూలుగా ఉండదు. ఇంకా రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ బిర్యానీలు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అయితే ఎక్కువ డిమాండ్ని క్యాష్ చేసుకోవడం కోసం లార్జ్ క్వాంటిటీస్లో చేసే ఈ బిర్యానీలు ఎంతవరకు హైజీనిక్గా చేస్తారో, అలాగే ఎలాంటి చికెన్ వాడతారో మనకు తెలియదు. అలా బయట దొరికే బిర్యానీల్ని భయపడుతూ తినే కంటే కూడా మ్యారినేషన్ చేసే పని లేకుండా, మసాలాలు ఏమీ గ్రైండ్ చేసే అవసరం లేకుండా బయట దొరికే ఏదైనా రెడీమేడ్ మసాలాతో చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా, ఇంటిలపాది ఇష్టంగా తినేలా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 30 కిలో వరకు మంచి క్వాలిటీ ఉండే బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని మనం ఎక్కువ ఎసరపోసి వండుతాం కాబట్టి గ్లాస్తో కొలుచుకునే అవసరం ఉండదు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి స్టార్చ్ అంతా పోయేలా 2-3 సార్లు బాగా కడగాలి. తర్వాత ఈ బియ్యం మునిగేలా నిండా నీళ్లు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేనట్లయితే కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోవాలి. బిర్యానీకి మంచి ఫ్లేవర్నిచ్చేది పుదీనాయే కాబట్టి వీలైనంత వరకు తాజాగా ఉండే పుదీనాని తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకుని సన్నగా తరిగి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 4 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా తరిగి రెడీ చేసుకోవాలి. ఇవి దాదాపు 300 గ్రాముల వరకు ఉంటాయి. బిర్యానీలో ఎక్కువ మసాలా గ్రేవీ అవసరం లేదనుకున్నట్లయితే ఉల్లిపాయల్ని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు అడుగు మందంగా బిర్యానీ వండడానికి అనుకూలంగా ఉండే గిన్నెని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు, అంటే దాదాపు 200 గ్రాముల వరకు నూనెని వేసుకొని, నూనె కాగిందో లేదో చెక్ చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ ఇందులో వేసుకోవాలి. అయితే ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోకుండా కరకరలాడుతూ క్రిస్పీగా, ఎర్రగా వేగడానికి అవసరమైనంత నూనె తప్పనిసరిగా వేసుకోవాలి. అలాగే మంట హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. మంట ఏమాత్రం తక్కువ పెట్టినా కానీ ఇవి ఎర్రగా వేగకుండా మెత్తగా మగ్గిపోతాయి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత సగం ఉల్లిపాయల్ని తీసుకొని జాలి గరిటెలో వేసి ఎక్స్ట్రా ఉన్న నూనెంతా పోయేలా పక్కకి ఉంచి వీటిని బయటికి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా సగం ఉల్లిపాయల్ని ఇందులోనే ఉంచుకున్న తర్వాత ఇందులో ఉన్న నూనెంతా బిర్యానీకి ఎక్కువైపోతుంది కాబట్టి సగం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పనంతా కొంచెం ఫాస్ట్గా చేసుకున్నట్లయితే ఈ కడాయిలో ఉండే ఉల్లిపాయలు మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో 10 వరకు పచ్చిమిర్చీల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చితనం అంతా పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, తినే కారానికి తగ్గట్టు 3 స్పూన్ల వరకు కారం వేసుకొని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చీలని, కారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇందులో ఉండలు లేకుండా విస్క్ చేసి పెట్టుకున్న పెరుగుని 1/2 కప్పు వరకు వేసుకోవాలి. అయితే ఈ పెరుగు మరీ పుల్లటిది కానీ మరీ కమ్మగా ఉండేది కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండేదైతే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కిలో చికెన్ని వేసుకోవాలి. అయితే బిర్యానీ కోసం కాబట్టి చికెన్ ముక్కలు కొంచెం పెద్ద సైజులో ఉంటే బాగుంటాయి. చాలామంది బిర్యానీ చేసేటప్పుడు బియ్యం ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో చికెన్ని కూడా తీసుకుంటారు. అయితే బియ్యం క్వాంటిటీ కంటే కూడా చికెన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే చికెన్ ఇష్టంగా తినే వాళ్ళకి ముద్ద ముద్దకి ముక్క తగులుతూ ఉంటుంది. చికెన్ వేసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఈలోగా పక్క స్టవ్ మీద ఎసరికి సరిపడినన్ని నీళ్లు పెట్టుకొని 2 బిర్యానీ ఆకులు, 3 చిన్న సైజులో ఉండే మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, కొద్దిగా దంచిన యాలకులు 5, 4-5 లవంగాలు వేసుకొని అన్నం చక్కగా పొడి పొడిగా రావడం కోసం ఉల్లిపాయలు వేయించుకున్న నూనెని 1 స్పూన్ వరకు వేసుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బయట దొరికే బిర్యానీ లాంటి ఫ్లేవర్ రావడం కోసం చాలా కొద్దిగా బిర్యానీ ఎసెన్స్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఇలా టేస్ట్ చూసినప్పుడు ఇవి సముద్రం నీళ్ళంత ఉప్పుగా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు బాగా మరగడం మొదలైన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒకసారి నెమ్మదిగా కలిపి
మంట హై ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. ఇది ఉడికేలోగా పక్క స్టవ్ మీద పావుగంట పాటు ఉడికిన చికెన్ని ఒకసారి బాగా కలిపి ఇందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేను ఈస్టర్న్ బిర్యానీ మసాలాని 50 గ్రాముల వరకు వేస్తున్నాను. ఇక్కడ బిర్యానీ మసాలా మీకు నచ్చిన ఏ బ్రాండ్దైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక నిమ్మకాయని విత్తనాలు రాకుండా రసాన్ని వడకట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఈ మసాలా అంతా చక్కగా ఉడికి చికెన్ కూడా సరిగా ఉడికేలా మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అయితే ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఉప్పు మాత్రం మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం పక్కనే అన్నం ఉడుకుతున్న నీళ్ళను కూడా కొంచెం వేస్తాం కాబట్టి ఉప్పు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉడుకుతున్న ఈ అన్నాన్ని చెక్ చేసుకుని దాదాపు ఇది 80% వరకు ఉడికిన తర్వాత ఇందులో నుండి ఒక గరిటెడు గంజి తీసుకొని పక్కనే ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. మనం ఈ రైస్ అంతా దీని మీద వేసినప్పుడు అడుగు పట్టేయకుండా అన్నం చక్కగా ఉడకడానికి ఈ స్టెప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు ఉప్పు ఎక్కువ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కూర కూడా 80% వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 80% ఉడికించుకున్న ఈ అన్నాన్ని ఇలా లేయర్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పక్కకి తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్ని కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా వేసుకున్న తర్వాత మిగిలిన అన్నం అంతటిని కూడా ఇలా పైన వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నం అంతా వేసేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కానీ లేదా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు కానీ వేసుకోవాలి. అలాగే బిర్యానీకి మంచి ఫ్లేవర్ రావడం కోసం మంచి క్వాలిటీ ఉండే గేదె నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇక్కడ నేను అడుగు మందంగా ఉండే కడాయిని వాడుతున్నాను కాబట్టి దమ్ పెట్టడానికి అడుగున అట్లపెనం లాంటిదేమీ పెట్టట్లేదు. ఇప్పుడు మూత వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో ఉంచి దాదాపు 10-15 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు హస్తంలాగా ఉండే గరిటెని తీసుకొని అన్నం ఉడికిందో లేదో అడుగున ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు అన్నం చికెన్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే సర్వ్ చేసేయకుండా ఒక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసి అప్పుడు సర్వ్ చేసుకున్నట్లయితే అన్నం చక్కగా సెట్ అయ్యి ఫ్లఫీగా చక్కగా మగ్గి తినడానికి ఎంతో బాగుంటుంది. అయితే ఒక్కోసారి మనం తీసుకున్న బియ్యం బాగా పాతవి అయితే ఇందులో ఉండే నీళ్లు సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా బాగా వేడివేడి నీళ్ళని ఒక అర గ్లాసు వరకు తీసుకొని బిర్యానీ మీద మధ్యలో పోసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మరొక 5-10 నిమిషాల పాటు ఉడికించుకుంటే అన్నం పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ట్రై చేయాలనుకునే వాళ్ళు టిప్స్ ఎక్కడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసి ట్రై చేసినట్లయితే పర్ఫెక్ట్ బిర్యానీని ఎంజాయ్ చేయొచ్చు. బయట బిర్యానీలు కొనే పని లేకుండా ఎక్కువ హడావిడేమీ చేసే అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ బిర్యానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.